హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ సోల్ అమెరికన్ స్ట్రీట్స్. ఈరోజు అయితే నేను మీ అందరితో ఒక వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఒక కొత్త యాపిల్ కార్డ్ని అప్లై చేశాను. యూఎస్లో యాపిల్ ప్రోడక్ట్స్ కొనుక్కునేదానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఆ యాపిల్ కార్డ్ అప్లై చేశాను. ఆ కార్డ్ ఈరోజు వచ్చింది. ఎందుకో నాకు వీడియో చేయాలనిపించింది దానిపైన. ఈ కార్డుని నేను చూసి అసలు టెక్నాలజీ ఎంత మారిపోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. చూపించాలంటే ఇట్లాంటి బాక్స్లో వచ్చింది ఆ కార్డు. ఈ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఏం లేదు, జస్ట్ ఇది ఒకటి ఉంది దీని లోపల. ఇదంతా ట్రాష్ అయ్యి ఇంకా ఇదేం పని చేయదు. ఇంక ఈ కార్డు ఓపెన్ చేస్తే దీనిపైన యాపిల్ సింబల్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం యాపిల్ సింబల్. దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇంకేం లేదు, పేపర్స్ ఏం లేవు, జస్ట్ కార్డు ఉంది. కార్డు కింద హోల్డ్ ఐఫోన్ హియర్ టు యాక్టివేట్ దిస్ కార్డ్ అని ఉంది. ఈ కార్డు వచ్చి అన్ని కార్డులాగా ఇట్లాగంటే బెండ్ అయ్యే కార్డు కాదు, ఇది మెటల్ కార్డు. ఇది ఇట్లా సౌండ్ చూస్తే ఇట్లా స్టీల్ లాగా సౌండ్ వస్తుంది. ఇది ఈ కార్డుని యాక్టివేట్ చేయాలంటే ఫోన్ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే జస్ట్ ఊరికే ఇట్లా హోల్డ్ చేస్తే చాలు యాక్టివేట్ అవ్వడానికి. ఆల్రెడీ నా కార్డు నేను యాక్టివేట్ చేశాను కాబట్టి కార్డు ఆల్రెడీ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. లేదంటే క్లిక్ హియర్ టు యాక్టివేట్ ద కార్డ్ అని వస్తుంది కొత్తగా యాక్టివేట్ చేసుకునే వాళ్ళకైతే. ఇది కార్డు. దీని బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా ఉంది. అట్లీస్ట్ దీనిపైన నెంబర్స్ కూడా లేవు. ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంది. ఇది నాకైతే $4,000 వచ్చింది లిమిట్. కానీ ఈ కార్డు అప్లై చేయాలంటే సోషల్ సెక్యూరిటీ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలా. అంతే ఇంకా. కానీ దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం యాపిల్ ప్రోడక్ట్స్ ఏదన్నా ఈ కార్డులో బై చేస్తే మనకి 0% APRతో 12 months లేదా 24 months మనకి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకోవచ్చు. ప్లస్ 3% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది ఈ కార్డులో. అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.